హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు విహాస్ మోడ్ కిచెన్. ఇవాల్టి స్పెషల్ వీడియో టేస్టీ సమ్మర్ రెసిపీని చూడబోతున్నాం. క్రీమీగా కూల్గా మళ్ళీ తినాలనిపించే ఫ్రూట్ సలాడ్. పిల్లలే కాదు పెద్దలు కూడా ఎంజాయ్ చేస్తూ తినేస్తారు, అంత టేస్టీగా ఉంటుంది. దీనికోసం ఒక దానిమ్మ, అలాగే ఒక యాపిల్, కొన్ని గ్రేప్స్, బనానా, అలాగే వెనిలా ఎసెన్స్, 1/2 లీటర్ మిల్క్ తీసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల కస్టర్డ్ పౌడర్ని కూడా తీసుకోవాలి. ఈ కస్టర్డ్ పౌడర్లో కొన్ని మిల్క్ వేసేసి లంప్స్ లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులోనే ఒక 2 to 3 డ్రాప్స్ వెనిలా ఎసెన్స్ వేసుకోవాలి. వీటిని బాగా మిక్స్ చేసుకోవాలి, పిండి ముద్దలు లేకుండా. చూసారు కదా, ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత మిగిలిన పాలను మనం స్టవ్ మీద పెట్టుకొని కాగబెట్టుకుందాం. ఈ పాలు బాగా మరిగిన తర్వాత ఇందులో మనము మిక్స్ చేసి పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ మిల్క్ని వేసేసుకుందాం. ఒకసారి దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక 2 to 3 మినిట్స్ బాగా మరిగించాలి, మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని. ఇందులోనే ఒక 2 టేబుల్ స్పూన్ల షుగర్ కూడా వేసుకోవాలి. ఈ పాలని 3-4 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మరిగించుకోవాలి. ఈ పాలు కాస్త చిక్కబడ్డాక స్టవ్ ఆఫ్ చేసేద్దాం. ఇప్పుడు ఈ పాలని కొంచెం చల్లారిన తర్వాత ఒక 2 to 3 అవర్స్ ఫ్రిడ్జ్లో ఉంచుకోవాలి. చూసారు కదండి, ఇప్పుడు ఫ్రిడ్జ్లో ఉంచుకున్న తర్వాత ఈ పాలు మరి కాస్త చిక్కబడ్డాయి. ఒకసారి దీన్ని బాగా కలుపుకుందాం. ఇప్పుడు ఇందులో 10 నుండి 12 జీడిపప్పులు వేసుకోవాలి. కొన్ని బాదం పప్పులు సన్నగా కట్ చేసి వేసుకోవాలి. 5-6 ఎండు ఖర్జూరం కూడా వేసుకోవాలి. ఈ ఎండు ఖర్జూరం వేసుకోవడం వల్ల ఫ్లేవర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. తర్వాత ఇందులోనే మనము సన్నగా చాప్ చేసి పెట్టుకున్న గ్రేప్స్ వేసుకోవాలి. అందులోనే బనానా సన్నగా కట్ చేసి వేసుకోవాలి. యాపిల్ కూడా వేసుకుందాం. ఈ బనానా యాపిల్ అనేది మనమైతే ఎప్పుడు సర్వ్ చేసుకుంటామో అప్పుడు వేసుకోవాలి, లేదంటే కలర్ చేంజ్ అయిపోతుంది. తర్వాత ఇందులోనే మనము దానిమ్మ పళ్ళు కూడా వేసుకుందాం. ఈ ఫ్రూట్ సలాడ్లో పులుపునిచ్చే ఫ్రూట్స్ తప్ప మరి ఏ ఫ్రూట్స్ అవైలబుల్గా ఉన్నా వేసుకోవచ్చు. చూసారు కదా, చాలా క్రీమీగా ఎంతో యమ్మీగా కనిపిస్తుంది, అంతే టేస్టీగా కూడా ఉంటుంది. ఈ సమ్మర్లో కూల్గా ఇంట్లోనే ఫ్రూట్ సలాడ్ చేసుకొని ఎంజాయ్ చేయొచ్చు. ఇలా చేసుకున్న ఫ్రూట్ సలాడ్ 1 to 2 డేస్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకొని స్టోర్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. ఇలా సర్వ్ చేసుకున్న తర్వాత పైన మీకు నచ్చిన ఫ్లేవర్తో ఐస్ క్రీమ్ను కూడా యాడ్ చేసుకోవచ్చు. పిల్లలే కాదు పెద్దలు కూడా ఎంజాయ్ చేస్తూ తింటారు. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.